పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. భారతదేశంలో అతిపెద్ద పండగల్లో ముఖ్యమైన పండగ ఎన్నికల పండగ. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల పండగ అయితే మొదలైంది. ఈ పండగ సంబంధించిన సంబరాల యొక్క ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. దీనిలో భాగంగా మనకు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ముషీరాబాద్ పరిసర ప్రాంతాల్లో అయితే ఉన్నాము. ఇక్కడ ఈ సికింద్రాబాద్ నుంచి ఎవరు ఎంపీగా అవుతారు, ఇక్కడ నుంచి ఏ అభ్యర్థిని అయితే వీళ్ళు ఢిల్లీకి పంపిస్తారని చెప్పేసి ఇక్కడ లోకల్ పబ్లిక్ ఏదవుతున్నారో వాళ్ళని మనం అడిగి తెలుసుకుందాం. వాళ్ళ మనసులో ఏముంది, ఎవరికి ఓటు వేస్తారు అని చెప్పేసి ఇక్కడ తెలుసుకుందాం. బీజేపీ, భారతీయ జనతా పార్టీ. కిషన్ రెడ్డి అన్న బీజేపీ. భారతీయ జనతా పార్టీకి వేసామండి. టీఆర్ఎస్ కిషన్ రెడ్డికే. బీజేపీకి వేస్తాం. నరేంద్ర మోదీ రావాలి. పద్మారావు సార్. మోడీ వాళ్ళే అనుకుంటున్నా. కిషన్ రెడ్డి గారికి అండి. అలా కిషన్ రెడ్డి పంపించాలనుకుంటున్నాం. బీజేపీ కిషన్ రెడ్డి అండి. కిషన్ రెడ్డి గారే అండి. టీఆర్ఎస్కి వేస్తాం. కిషన్ రెడ్డి. కాంగ్రెస్ అభ్యర్థి సార్. పద్మారావు గారు. బీజేపీ. బీజేపీ. కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు. కాంగ్రెస్. బీజేపీ రావాలనుకుంటున్నా. నమస్తే అన్న, మీ పేరు? అశోక్. అశోక్ అన్న, ఏం లేదన్న, ఇప్పుడు మనకు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా. ఈ పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి సికింద్రాబాద్ పార్లమెంట్లో ఏ పార్టీ వచ్చేదానికి అవకాశం ఉంది? మీరైతే ఏ పార్టీకి ఓటేస్తారు? బీజేపీ, భారతీయ జనతా పార్టీ. భారతదేశంలో అభివృద్ధి జరగాలి అని అంటే కనుక ఏ పార్టీ వస్తే బాగుంటుందని మీ ఆలోచన? బీజేపీ జనతా పార్టీ అండి. కిషన్ రెడ్డి అన్న బీజేపీ. ఆయన అయితేనే మంచిగా ఉంటుంది సెంట్రల్లో, కాబట్టి మంచిగా ఏమైనా ఉద్యోగాలు అవకాశాలు వేరే ఏమైనా కానీ తీసుకురానికి అభివృద్ధి చేయడానికి బాగానే ఉంటుంది అన్న. దేశంలో మళ్ళీ ఎవరు అధికారంలోకి వస్తే మంచి చేస్తారని మీ ఆలోచన? బీజేపీనే ఉంటుంది అన్న. మామూలు ఆయనే వచ్చేది, ఇంకా ఆయన సాటికి ఇంకెవరు లేరన్న. ఆయనే మంచి, ఆయన ఒక్కడే ఉంటాడు. ఆయన తప్ప ఇంకెవరు చేయలేదు. ఎంత ఏం చేసుకున్నా కూడా మేము మళ్ళీ బీజేపీనే వస్తుంది. భారతీయ జనతా పార్టీకి వేసామండి. రోడ్ల మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళకు మస్తు ఇబ్బంది చేస్తారు. మహిళలకు పైసలు ఇస్తాము, అవి ఇస్తాము, ఇవి ఇస్తాము, ఫ్రీ బస్సులు పెట్టరు, ఏడ ఆపుతలేరు, ఏడ చేస్తలేరు, కొట్టుకుంటారు. అవి పెట్టేందుకు పెట్టక ఎందుకన్నా. కరెంట్ బిల్లు ఫ్రీ అన్నారు, ఏది ఫ్రీ లేదు. అన్నీ వేస్ట్ మాటలే. కానీ ఆ ఓట్లు ఎలక్షన్స్ అయ్యే వరకే, ఆయన పని అయ్యే వరకే ఏ లీడర్ అయినా. అయితే మన టీఆర్ఎస్ పద్మారావు. ఎందుకని మీరు అంటే పద్మారావు గారిని ఎందుకని మీరు పంపించాలనుకుంటున్నారు? ఎందుకంటే మంచి పని చేసిన ఆడ డెవలప్మెంట్ మంచిగా ఉంది సికింద్రాబాద్లో. మన ఒకటైతే బీజేపీకి ఉందన్న. కిషన్ రెడ్డికే. ఎందుకని కిషన్ రెడ్డి గారికి మీరు ఓటు? మంచిగా పని చేస్తాడు, ఏదన్నా కావాలంటే అవసరాలకి పనికి వస్తాడు. అదే చూస్తారు కదా పబ్లిక్. ఇప్పుడు మన కాంగ్రెస్ ఉన్నారు, ఇంతకు మొదలు తెలంగాణ పార్టీ ఉండే, వాళ్ళు ఇప్పుడు ఎవరు ఏం లేరు కదా. అట్లా అని ఓపు ఉన్న పార్టీ ఇదే ఇప్పుడు బీజేపీ, అంతే. మేము వేస్తే బీజేపీకి వేస్తాం. బీజేపీ ఫుల్ పర్ఫెక్ట్ ఉంది. బీజేపీ చాలా మౌలి కూడా మంచిగా చేస్తుండ్రు దేశంలో. ఇంకా మంచి చేయాలని ఈసారి కూడా మనం గెలిపించాలి. మళ్ళా ప్రధానమంత్రిగా ఆలే కూర్చుంటారని కోరుకుంటున్నాం. నరేంద్ర మోదీ రావాలి. అది మరలా మూడోసారి నరేంద్ర మోదీ మరి ప్రధానమంత్రి అవుతారా, లేకపోతే రాహుల్ గాంధీ అవుతారా ఈసారి ప్రధానమంత్రి? నరేంద్ర మోదీ అవుతారు. సికింద్రాబాద్ పార్లమెంట్లో మీరు ఎవరినైతే ఎంపీగా పంపించాలనుకుంటున్నారు ఢిల్లీకి? పద్మారావు సార్. సరే, ఎందుకని పద్మారావు గౌడ్? కొన్ని మంచి పనులు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగా చేస్తుంది అట్లా అని. ఎంపీ ఎలక్షన్ అంతే. సికింద్రాబాద్ పార్లమెంట్కి సంబంధించి ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఎంపీ ఎలక్షన్స్. ఇక్కడ నుంచి మీరైతే ఎంపీకి ఎవరిని పంపిస్తారు ఢిల్లీకి? నేనైతే ఇప్పుడు ప్రజెంట్ మోడీ వాళ్ళే అనుకుంటున్నా. మోడీ గారు ఎందుకంటే ఇంతవరకు చూసినంత వరకు ఆయన చేయాలి అనుకుంది చేస్తున్నారు. అది మాకు బాగా నచ్చింది. కాబట్టి నాకు మోడీ ప్రభుత్వం రావాలని అనుకుంటున్నాం మేమంతా. కిషన్ రెడ్డి గారికి అండి. ఎందుకంటే దేశంలో ప్రధానమంత్రి మోదీ గారు ఉంటేనే మళ్ళీ డెవలప్మెంట్స్ అన్నీ ఉంటాయి. అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ వాళ్ళు దోచుకుంటారు, ఆరు మళ్ళీ గుండెరిజం నడుస్తూనే ఉంటుంది. అనుకో మోదీ గారు వస్తేనే మనకు అన్ని ఫెసిలిటీస్ బాగుంటుంది. ఈరోజు కష్టం ఉండొచ్చు మనకు మోదీ గారు వచ్చినందుకు, రేపు దేశం బాగుపడుతుంది. ఈరోజు మనం కష్టపడ్డా రేపు మన పిల్లలంతా కష్టపడకుంటూ ఉంటారు. సికింద్రాబాద్ పార్లమెంట్లో మీరైతే ఎవరిని ఇక్కడ ఎంపీగా పంపిస్తారు ఢిల్లీకి? ప్రస్తుతానికైతే మనకైతే ఇంతకుముందు కిషన్ రెడ్డి ఉండే, మళ్ళీ కిషన్ రెడ్డే పంపించాలనుకుంటున్నాం. కిషన్ రెడ్డి గారిని పంపించాలనుకుంటున్నారు ఏంటి? ఎందుకని మరలా కిషన్ రెడ్డి గారిని? మరలా అంటే మనకు సెంటర్ అప్పటి నుంచి మనకు అన్నీ ఆయనకు తెలుసు కాబట్టి ఆయన పంపిస్తే మనకి ఏదైనా అనుకూలం ఉంటుంది అని, కాబట్టి దానివల్ల మనం అనుకుంటున్నాం ఆయననే పంపిద్దామని. ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్న మన బీజేపీ అధికారంలో ఉంటేనే ప్రస్తుతానికి మనం బాగుపడ్డా, ఏది బాగుపడ్డా, దేశం బాగుపడ్డా, మన సెంటర్లో
బీజేపీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. సికింద్రాబాద్ నుంచి ఈసారి పార్లమెంట్ ఎలక్షన్లో ఇక్కడ నుంచి ఎవరు గెలిచి ఢిల్లీకి ఎంపీగా వెళ్తారని మీ ఆలోచన? బీజేపీ కిషన్ రెడ్డి అండి. ఎందుకని బీజేపీ కిషన్ రెడ్డి గారు? ఎందుకంటే మన హిందూయిజం బతకాలంటే బీజేపీ ఉంటేనే అవుతుంది. అది కాకుండా ఇన్నేళ్ళలో మన మోడీ గవర్నమెంట్ చేసిన అభివృద్ధి ఏ గవర్నమెంట్ చేయలేకపోయింది కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు 2 సార్లు నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయితే అయ్యారు, మరలా మూడోసారి మరి ఆయన హ్యాట్రిక్ కొడతారా లేకపోతే రాహుల్ గాంధీ మరి ప్రధానమంత్రి అవుతారనా ఎట్లా? నో ఛాన్స్ అండి మోడీయే. రాహుల్ గాంధీ అనేది కలగనుకోవడం అంతే తప్పించి వేరే ఏం లేదు. కిషన్ రెడ్డి గారే అండి, అదైతే పక్క. సెంట్రల్ అయితే ఇక మోడీ వస్తుంది. అది ఇప్పుడు ఎంపీ పదవి కాబట్టి దానికి అర్హత గల వ్యక్తి కిషన్ రెడ్డి ఇక్కడ మన సికింద్రాబాద్ కాన్స్టిట్యూయన్స్. ఇప్పుడు టీఆర్ఎస్కి ఇస్తాం ఓటు. ఎందుకోసం అంటే కేసీఆర్ కొన్ని పనులు మంచిగా చేసిండు. మనకేమీ ఇవ్వలేదు. నేను చచ్చిపోతాను. నేను 80 ఏళ్ళ మనిషిని, చనిపోతా. కానీ ఏంటంటే ఉన్న పిల్లలకు ఒక దారి చూపించిండు. పంట ఇప్పుడు 100 ఎకరాల పంట 100 ఎకరాల పంటలు నాశనమైనవి. అంటే మనకు అగ్గ కావాలి. దేశంలో ఏం కావాలి? పెట్రోల్ ధర తక్కువ కావాలి, డీజిల్ ధర తక్కువ కావాలి, గ్యాస్ ధర తక్కువ కావాలి, జిఎస్టీ తక్కువ కావాలి. తర్వాత అన్ని ధరలు తక్కువ అయితే మనం అందరం బాగుంటాం. నేను చచ్చిపోయాను, నాకేం లేదు. ఉన్న పిల్లలు బాగుండాలి. నేను ఇంకా ఎన్ని ఏళ్ళు బతా? 80 ఏళ్ళు. నాకు 70 ఏళ్ళకి అయినా మోదీ గారు 5 లక్షల గ్యారెంటీ. నాకేం పని ఏం చేసుకుని నేను బతికేం కట్టాలి కట్టేది. ఇంకా కిషన్ రెడ్డి మోడీ సెంట్రల్ దేశ అభివృద్ధి కోసం అయితే మోదీ గారే. కాంగ్రెస్ అభ్యర్థి సార్, కాంగ్రెస్ అభ్యర్థి వస్తే బాగుంటుంది. ఎందుకని కాంగ్రెస్ అభ్యర్థి అనుకుంటున్నారు? కాంగ్రెస్ ఎందుకంటే వాళ్ళ స్కీమ్స్ బాగున్నవి. ఫ్రీ బస్సు, మన ఇంకోటి ఫ్రీ కరెంటు, మళ్ళీ ఇంకోటి మన చేసే స్కీమ్స్ బాగున్నవి. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. మన గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అట్లనే కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. మేమైతే మంచి మనిషి ఉన్న మనిషి పద్మారావు గారు, అతనికే ఓటేయాలని మా ఐడియా. ఎందుకని పద్మారావు గౌడ్ గారికి మళ్ళీ ఓటేద్దాం? ముందు కూడా అతను మంచి చేశాడు. సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా ఉండి, డిప్యూటీ స్పీకర్గా ఉండి కూడా మంచిగా చేశారు. అందుకే అతన్నే ఛాయిస్ చేస్తున్నాం మేము. సెంట్రల్లో మళ్ళీ ఏ పార్టీ వస్తుంది నెక్స్ట్? సెంట్రల్లో అంటే ఇప్పుడు అది కావచ్చు మా ఐడియా ప్రకారం. ఎందుకంటే ఈ బీజేపీ కాంగ్రెస్ ఇద్దరిట్లా సరిగ్గా మెజారిటీ రాదు. వాళ్ళకి రాదు, వీళ్ళకి రాదు. ఎవరైనా మధ్యలో పొత్తుతోనే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయాలి, అంతే. మోడీ సార్కి సార్, బీజేపీ. ఎందుకని మరలా మీరు అంటే బీజేపీకి ఎందుకని మీరు వేద్దాం? బీజేపీ మంచిగా డెవలప్ చేస్తుంది. అయోధ్య కూడా మంచిగా కట్టింది, చాలా బాగుంది వాళ్ళది. వాళ్ళు మాకు మాత్రం మోడీ సార్ మంచిగా చేస్తాడని మాకు ఆశ. బీజేపీ. ఎందుకని మీరు బీజేపీకి ఓటేయాలనుకుంటున్నారు? బీజేపీ అయితే జర మోదీ బస్ అంతే. మోదీ హర్ మోదీ. నెక్స్ట్ భారతదేశంలో ఏ పార్టీ గెలిస్తే డెవలప్మెంట్ అవుతుందని మీరైతే భావిస్తున్నారన్న? ఇక అనేది తప్పించి ఇంకా మాకైతే ఎవరు అర్థమైతే లేరు. బీజేపీ మాకు కరెక్ట్ అనిపిస్తుంది. ఖచ్చితంగా కిషన్ రెడ్డి గారు ఢిల్లీ సింహాసనంపైకి వెళ్ళిపోయిండు. ఎందుకంటే అక్కడ నరేంద్ర మోడీ గారు ఎట్లనో ఇక్కడ కిషన్ రెడ్డి గారు కూడా అలాగనే పనిచేస్తున్నారు. యావత్ ఇండియా కూడా ఆ రామ మందిరం నిర్మాణము తర్వాత పబ్లిక్లో చాలా మార్పులు వచ్చినాయి. ఎట్లయినా కానీ మనకు ఖచ్చితంగా బీజేపీ కావాలనేసి కోరుకుంటున్నారు. న్యూట్రల్ పబ్లిక్ చాలా మటుకు కూడా బీజేపీ అంటున్నారు. ఇతర పార్టీ వాళ్ళు కూడా బీజేపీ నరేంద్ర మోడీ గారి పని చూసిన తర్వాత ఖచ్చితంగా బీజేపీ వస్తుంది అనేసి మేము అనుకుంటున్నాం. అబ్కీ బార్ 400 బార్ ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు 400 సీట్లు పైచిల్కే సాధిస్తారనేసి మాకు పూర్తి విశ్వాసం ఉన్నది. ఎందుకంటే పబ్లిక్లో ఎక్కడ పోయినా కానీ న్యూట్రల్ పబ్లిక్ని, ఇతర పార్టీ వాళ్ళని మొత్తం అందరు కూడా బీజేపీ అంటున్నారు. బీజేపీ నామం పలుకుతున్నారు బస్. కిషన్ రెడ్డి గారు కొంచెం ఢిల్లీకి వెళ్ళారంటే మన హైదరాబాద్ కూడా గర్వకారణమే కదా, మనం గర్వపడాల్సిందే కదా. ఎవరో ఇక మన గిట్టని వాళ్ళు అంటుంటారు ఆయన పిఎంఐ వచ్చి ఏం చేసిండు అని. ఆయన చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఈరోజు ఆయన నచ్చే కదా ప్రధానమంత్రి గారు ఢిల్లీకి పిలుచుకొని ఆయనతో పని చేయించుకుంటున్నారు. మనం అది గర్వపడాల్సింది. పోయి మన ఎప్పుడు ఒకరి మీద విమర్శించడమే తప్పితే మరి మంచి జరుగుతుందా చెడు జరుగుతున్న ఆలోచన పబ్లిక్ కంటికి కనిపిస్తుంది. కానీ ఎవరో ఒకరు వచ్చి మాట్లాడేసరికి వానికి మాట్లాడాలని ఆలోచన లేదు.
ఖచ్చితంగా బీజేపీ వైపే. చిన్న బాబు దగ్గర నుంచి చూస్తుంటే ప్రతి ఒక్కరు నోట్లో నుంచి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని పలుకుతుంది. 500 సంవత్సరాల కళ నాటి కళ ఈరోజు మనం నెరవేర్చుకున్నామంటే మోదీతో సాధ్యం జరిగింది కాబట్టి. అలాగే ఈరోజు మనం చూసినంత మటుకైతే ఈ 10 సంవత్సరాలలో ఏ ఉగ్రవాదులు కానీ ఎవరు కానీ ఇండియాలో కాలు పెట్టాలంటే చాలా ఆలోచించాల్సిన ఉద్దేశం ఉంది. ఈరోజు అభినందన్ని కానీ 370 ఆర్టికల్ కానీ మంచి మంచి పనులు మన మోడీ గారు చేశారు. ఒక్క పాకిస్తాన్లో ఉన్న మనిషిని సేఫ్టీగా తీసుకొచ్చిన మోడీని గెలిపించుకోనికి ఒక్క కారణం చాలు. జై మోడీ, జై శ్రీరామ్, జై కిషన్ రెడ్డి. నా కాంగ్రెస్కే ఓటన్నా మనది. ఎప్పటి నుంచే ఫస్ట్ నుంచే కాంగ్రెసే. ఏంటంటే 2-3 సార్లు ఎలక్షన్లో నిలబడ్డా కూడా ఓడిపోతారు మన వాళ్ళు. దేని గురించి ఓడిపోతారు అంటే వాళ్ళకి ఇప్పుడు దాకా ఎవరు లేకుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి మన వాళ్ళ ధర టాప్ అవుతారు. ఇంకా టాప్ కావాలని చెప్పి అనుకుంటున్నాం. నేను అనుకుంటున్నా బీజేపీ రావాలనుకుంటున్నాను. బీజేపీ రావాలనుకుంటున్నా. నా ఒపీనియన్ అయితే బీజేపీ రావాలనుకుంటున్నా. ఇక్కడ మాత్రం సిటీలో మాత్రం రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. ఆయన కోసం మేము ఏమైనా చేస్తాం. ఎందుకంటే కేసీఆర్ మాత్రం ఏం చేయలేడన్న. మాకు డబుల్ బెడ్రూమ్ అన్నాడు, అదన్నాడు. ఏం చేసిండన్న? ఎవరికి ఏం తెలంగాణకి ఏం చేసిండు? ఏం చేయలేడు. తెలంగాణకు ఇంచింది మంచి చారణ మాత్రం చేయలేడు. ఊర్లలో చేసిండు కానీ ఇక్కడ మాత్రం మాకు ఏం చేయలేడు. ఇక ఇది సికింద్రాబాద్ ఓటర్ల మనోగతం అయితే తాము ఎవరిని ఢిల్లీకి పంపించాలి అనేటువంటి విషయంలో అయితే కనుక సికింద్రాబాద్ ఓటర్లు అయితే కనుక ఏమాత్రం కన్ఫ్యూజన్లో లేరనే విషయం అయితే మనకు అర్థమవుతుంది. ఈ యొక్క ప్రజా తీర్పు ఎలా ఉంటుంది అనేది చూడాలి అంటే మాత్రం మరికొద్ది రోజులు అయితే వేచి చూడాలి. కెమెరా పర్సన్ సత్యరెడ్డితో ఆదిత్య, పూరా లోకల్, హైదరాబాద్.